ఈ ప్రపంచంలో చాలామంది ఓడిపోతూ ఉంటారు. వారందరూ చేయగలిగే సామర్థ్యం లేక ఓడిపోవడం లేదు. వారందరూ స్ట్రాంగ్ కమిట్మెంట్ లేక ఓడిపోతున్నారు. వారి పోరాటంలో ఎదురయ్యే ఛాలెంజెస్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఓడిపోతున్నారు. ఈ ప్రపంచం మొత్తం అందమైన పూలు, ఇంద్రధనుస్సుతో నిండి ఉండదు. ఈ ప్రపంచంలో భయంకరమైన ఎడారులు ఉన్నాయి. అసలు లోతెంతో కూడా తెలియని సముద్రాలు ఉన్నాయి. నువ్వు ఎంత గట్టిగా నిలబడి పోరాడగలవు అన్నది నేను పట్టించుకోను. నీ జీవితంలో ఖచ్చితంగా ఒక సందర్భం నిన్ను మోకాలపైన కూర్చునేలా చేస్తుంది. నువ్వు నీ లక్ష్యాన్ని అక్కడే వదిలేసేలా చేస్తుంది. నువ్వు ఎంత గొప్పవాడు అయినా నీ జీవితంలో కొన్ని ఫెయిల్యూర్స్ని ఎదుర్కోక తప్పదు. నువ్వు ఎప్పుడైతే నీ మోకాళ్ళపైన కూర్చొని నీ ఓటమి గురించి బాధపడుతూ ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ఒక వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉన్నావో, ఆ సమయంలో నువ్వు చేయవలసింది వెలుగు కోసం ఎదురు చూడడం కాదు. ఆ సమయంలో నువ్వు నీ సమస్యల నుంచి బయటపడే ఒకే ఒక్క మార్గం నువ్వు 2 అడుగులు ముందుకు వేయడం. నీ భయాలను ఎదుర్కో. నీ జీవితంలో ఒక వెలుగు కోసం ఎదురు చూడడం కాదు, నువ్వే ఒక వెలుగుగా మారాలి. నీ జీవితంలో చాలాసార్లు నేను ఓడిపోయాను, అంతా ఇక్కడితో అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది. మనమందరం విజయం కోసం ముందుకు వెళుతున్నాం. మనం ముందుకు వెళుతున్న ఆ సమయంలో నేను నీ శక్తిని నీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. యు విల్ చేంజ్ ది వరల్డ్. నువ్వు ఎన్ని బాధల్లో అయినా ఉండవచ్చు. చాలామంది నువ్వు ఏమీ చేయలేవని నీకు చెప్తూ ఉండవచ్చు. ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయడం లేదు, ఎవ్వరు నన్ను నమ్మడం లేదు అని నువ్వు అనుకుంటూ ఉంటే ఎవ్వరు నిన్ను నమ్మకపోయినా పర్లేదు. నీపై నువ్వు మాత్రం ఎప్పుడు నమ్మకాన్ని కోల్పోకు. నేను ఏదో ఒకటి చేయగలను అనే నమ్మకం, నేను గెలవగలను అనే నమ్మకం నీపై నీకు ఉండాలి. నీపై నువ్వు నమ్మకాన్ని పెంచుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గం. ఎలాగైతే జిమ్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ శరీరాన్ని పెంచుకుంటామో, అలాగే నీ జీవితంలో భయం మరియు ఓటములను కూడా స్టెప్ బై స్టెప్ ఓడిస్తూ నీపై నువ్వు నమ్మకాన్ని పెంచుకుంటూ రావాలి. భయం మరియు ఓటమి అన్నవి నీ బెస్ట్ ఫ్రెండ్స్. ఇవి మాత్రమే నీ జీవితాన్ని ఉన్నతంగా మరియు కసిగా మార్చగలవు. ఈ ప్రపంచంలోని గొప్ప గొప్ప వారినంతా ఒకప్పుడు నువ్వేమీ చేయలేవు, నువ్వు ఓడిపోయావు, నీకు ఇదంతా అవసరమా, ఇది చెయ్యడం నీ వల్ల కాదు అని అనిన వాళ్ళే. ఇలా నిన్ను అనిన వాళ్ళందరికీ నువ్వేంటో నిరూపించు. వాళ్ళంతా అనుకున్నది తప్పు అని నువ్వు నిరూపించు. నీపై నీకుండే ఆ నమ్మకం కొన్ని వేల మంది నువ్వు గెలవలేవు అని చెబుతున్నా నేను గెలిచి చూపిస్తాను అని నిలబడే అంత దృఢంగా ఉండాలి. మీరు ఇప్పుడు సేఫ్గా ఉండడం, మీ కంఫర్ట్ జోన్లో మీరు ఉండడం అన్నది మిమ్మల్ని భవిష్యత్తులో బాధపడేలా చేస్తుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కొత్తగా మార్చుకుంటూ ఉండాలి. మీ సామర్థ్యాన్ని మళ్ళీ మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. నిన్ను నీ జీవితం బాధ పెట్టినంత ఎక్కువగా ఇంకెవ్వరూ బాధ పెట్టరు. నువ్వు ఎంత బలంగా ఆ బాధ నుంచి పైకి లేచావు అన్నది ముఖ్యం కాదు, నువ్వు ఆ బాధని ఎంత బలంగా తీసుకున్నావన్నదే ముఖ్యం. ఆ బాధను తీసుకుంటూ ముందుకు వెళుతూనే ఉండు. నీ జీవితం నిన్ను ఎంత బలంగా కొట్టినా ముందుకు వెళుతూనే ఉండు. ఒకవేళ నీ సామర్థ్యం ఏమిటో నీకు తెలియనట్లయితే ముందు నీ సామర్థ్యాన్ని తెలుసుకో. నువ్వు ఏం చేయగలవో తెలుసుకో. నీకు నీ జీవితంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలను బలంగా ఎదుర్కొనే అంత సామర్థ్యం ఉంది. ఎవరైతే ఆపకుండా ముందుకు వెళుతూనే ఉన్నారో వారికి వారు కోరుకున్న జీవితం లభిస్తుంది. ఓపిక మరియు బలమైన నమ్మకంతో నేను కోరుకున్న జీవితాన్ని నేను సాధిస్తాను. నా ఓటములకు బాధపడుతూ కూర్చునే అంత సమయం నా దగ్గర లేదు. నా గురించి నేను అప్పుడు ఇలా చేసుంటే బాగుండు, అలా చేసుంటే బాగుండు అని చెప్పుకుంటూ కూర్చునే అంత సమయం నా దగ్గర లేదు. నేను నా జీవితంలో ముందుకు వెళ్ళాలి, నా జీవితాన్ని నేను సాధించుకోవాలి. నీ మీద నువ్వు కంప్లైంట్ చేసుకోవడం మాని, నీ జీవితం గురించి నువ్వు సాకులు చెప్పడం మాని, నీ ఓటమిని చూసి నువ్వు ఏడవడం మాని. మనమందరం మనం అనుకున్నది సాధిస్తాం. మనం బాధపడుతూ కూర్చోవడం కంటే మనం పూర్తి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అసలు నీ కలలను నువ్వు ఎందుకు సాధించాలనుకుంటున్నావు? నీ జీవితంలో నిన్ను ముందుకు నడిపిస్తున్నది ఏమిటి? నీ మోటివేషన్ ఏమిటి? నీ కళ ఏమిటి? ఇది ఎప్పుడు నీ మనసులో ఉన్నట్లయితే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. నీ జీవితంలో నిన్ను ఎవ్వరూ ముందుకు వెళ్ళమని చెప్పరు. నువ్వు నీ ప్రయత్నాన్ని ఆపకుండా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండు అని నీకెవ్వరూ చెప్పరు. నిన్ను ఎవరు సపోర్ట్ చేయనప్పుడు, నీకు తోడుగా ఎవ్వరూ లేనప్పుడు నీకు నువ్వే తోడుగా ఉండాలి. నిన్ను నువ్వే ప్రోత్సహించుకోవాలి. నీ జీవితంలో నీకు నువ్వు తప్ప
ఇంకెవ్వరూ అవసరం లేదు. నువ్వు ఇది చేయగలవు. నీ జీవితానికి నువ్వే ఓనర్. దాని బాధ్యత నీదే. నీ జీవితాన్ని బాగు చేసుకోవాల్సింది నువ్వే. నీతో నువ్వు కారణాలు చెప్పకు. నీ జీవితం ఇలా ఉండడానికి ఇంకొకరెవరో కారణమని సాకులు చెప్పకు. ఇది నీ జీవితం. దీని రెస్పాన్సిబిలిటీ నీదే. నిర్ణయం కూడా నీదే. నీ జీవితాన్ని నీ అదుపులోకి తెచ్చుకో. నీ జీవితం అనే ప్రపంచంలో ప్రతి ఒక్కటి నీ బాధ్యత. అది మంచి కానీ లేదా చెడు కానీ. మీరు చేసే మీ పొరపాట్లను మీ బాధ్యతగా భావించండి. మీరు జీవితంలో పడిన తరువాత మళ్ళీ పైకి లేవడం మీ బాధ్యత. మీ సమస్యలను సాల్వ్ చేసుకోవడం మీ బాధ్యత. మీరు విజయం కోసం చేసే ఈ పోరాటం మీ బాధ్యత. మీ ఉద్యోగం మీ బాధ్యత. మీ భవిష్యత్తు మీ బాధ్యత. మీ ఫ్యామిలీ మీ బాధ్యత. నీ జీవితం కూడా నీ బాధ్యతే. మీ జీవితం అనే బాధ్యతను మీరే తీసుకోవాలి. పోరాడి గెలవాలి. మీరు పెట్టుకున్న కలలను సాధించడం మీ వల్ల అవుతుంది. కానీ మీ దగ్గర సరైన ప్లాన్ ఉండాలి. దానిని స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. మీరు మీ ప్లాన్కి కట్టుబడి ఒక పద్ధతిలో పని చేసుకుంటూ ప్రతిరోజు ముందుకు వెళుతూ ఉండాలి. నీకే కనుక బలమైన కల ఉంటే అస్సలు వదలకు. నీ కలను నువ్వు సాధించాలి అంటే ఆపకుండా తెలివిగా పోరాడాలి. పడిపోయినా మళ్ళీ 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 పైకి లేచి పోరాడుతూనే ఉండాలి. ఇదంతా చెయ్యాలి అంటే నీకు నువ్వే బాధ్యతను తీసుకోవాలి. నేను దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను, నేను దీన్ని సాధిస్తాను అనే బాధ్యతను నీకు నువ్వు తీసుకోవాలి. నువ్వు వెళ్ళే దారి కష్టమైనదా లేదా సులువైనదా అనే రెండు ఆప్షన్లు నీకు లేవు. నీకున్నది ఒక్కటే ఆప్షన్, ముందుకు వెళ్ళడం. నువ్వనుకున్నది ఏదైనా సరే దాన్ని సాధించడం. ఎప్పుడైతే నీ జీవితం నిన్ను కిందకు తోస్తుందో అప్పుడు పైకి లేచి ఇంకా ఇది అయిపోలేదు, నేను గెలిచేంత వరకు ఇది ఆగదు అని చెప్పండి.